పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టిస్తానని ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ అన్నారు. కేంద్ర సహకారంతో నిధులు తీసుకువస్తానన్నారు. ఇందుకు పవన్ కళ్యాణ్ ఆశీస్సులు కూడా అవసరమన్నారు. గత వైసీపీ ప్రభుత్వం టూరిజం డెవలప్మెంట్ లో వైఫల్యం చెందిందంటున్న ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీతో మా ప్రతినిధి ఓవి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా ప్రకాశం జిల్లా చెందిన తెలుగుదేశం సీనియర్ నాయకులు మాజీ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ నూకసాని బాలాజీ గారిని నియమించడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు వరల్డ్ టూరిజం డే సందర్భంగా ఆయన విజయవాడ వచ్చారు. ఈరోజు సాయంత్రం జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ సందర్భంగా మన చైర్మన్ నూకసాని బాలాజీ గారి ముందు ఉన్నాం. ఈ టూరిజం సంబంధించి ఆయన ఏమేం చేస్తారో ఆయన మాటల్లోనే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. ముందుగా మీకు ప్రైమ్ మినిస్టర్ తరఫున కంగ్రాచులేషన్ సార్. మీరు టూరిజం సంబంధించి పూర్తిగా అవగాహన ఉందనే మాకు తెలిసిన సమాచారం ప్రకారం, ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్టు. చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న మాటల్లో కూడా గత ప్రభుత్వం చేసిన వైఫల్యాల వల్ల 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిందన్నారు. సో ఈ 5 ఏళ్ళు అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరి నిధుల కొరత కూడా ఉంది. దీన్ని ఎట్లా అధిగమిస్తారు? రాష్ట్రంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి టూరిజం సంబంధించి. దానికి మీరేమేమి చేయాలనుకుంటున్నారు? మీకు ఏదైనా ఆలోచన ఉండుంటుంది కాబట్టి అది ఎట్లా మీరు చెప్పగలరు? ఎట్లా చేయాలనుకుంటున్నారు? ఒకటి మాత్రం వాస్తవం. ఇప్పుడు మాకు చంద్రబాబు నాయుడు గారు ముందుగా ఒక మాట చెప్పాలి. ఒక మంచి అవకాశం, ఆయనకి ఏ సబ్జెక్ట్ ఇది అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిదో టూరిజం డెవలప్మెంటు ఇండస్ట్రియల్గా కానీ ఇట్లా. సరే, ఆయనకి ప్రతి సబ్జెక్టు ఆయన నిష్ణాతుడు, ప్రతిదీ ఆయనకి బ్రెయిన్ చైల్డ్. ఆయన ప్రత్యేకంగా నాకు ఈ పదవి అవకాశం ఇచ్చినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు. రెండోది, వారు ఏ ఆలోచన అయితే ఉందో, ఏం చేయాలని కోరుకుంటున్నారో ఆ మేరకు వారి ఆలోచనలకు అనుగుణంగా ఈ టూరిజంని ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేయడానికి వారి సహకారంతో కృషి చేస్తాను. సరే, ఫైనాన్షియల్ ఏదైతే ట్రబుల్స్ ఉన్నాయో, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు దాన్ని ఏమేం చేయాలో తెలుసు. దానికి ఆయన తోడుగా మేము కూడా రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏదైతే జరుగుతుందో వాటి అన్నింటి కొంత స్టడీ చేసే అవసరం ఉంది. నాకు కూడా ఒకటి ఏంటంటే, అవగాహన ఉండొచ్చు కానీ అసలు ముందు ఇక్కడ ఫంక్షనింగ్ ఎలా ఉంది, ఏమేమి జరుగుతున్నాయి, ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, దాన్ని కూడా కొంత అవగాహన ఈ బాధ్యతలు తీసుకునే లోపల కొంత స్టడీ చేద్దామని. దట్ ఈజ్ వరల్డ్ టూరిజం డే కాబట్టి గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. వారితో కలిసి ఈ కార్యక్రమం పాల్గొనడం నిజంగా ఒక అదృష్టంగా భావిస్తూ, డెఫినెట్గా బాబు గారు ఏం కోరుకుంటున్నారో ఈ రాష్ట్రంలో టూరిజం డెవలప్మెంట్లో దాన్ని పూర్తి స్థాయిలో అందుకుంటానికి ప్రయత్నం చేస్తాం. అక్కడక్కడ కొన్ని ల్యాప్సెస్ కనపడుతున్నాయి. 5 ఏళ్లలో ఒక పెద్ద సీనియర్ నాయకుడు మొన్న ఒకసారి ఫోన్ చేసి మాట్లాడుతూ ఒక మంచి అవకాశం వచ్చింది. ఆయన ఈ పార్టీ కూడా కాదు, మరలా చాలా సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కూడా. మీ బాబు గారు ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి సబ్జెక్ట్ ఇది, నీకు ఒక అవకాశం కల్పించారు, ఆయన ఆలోచన అందుకోవాలని చెబుతూ చేయడానికి స్కోప్స్ ఏంటంటూ మాట్లాడడం జరిగింది. బాబు గారు కూడా మొన్న మేము ఇంటరాక్షన్ ప్రోగ్రాములు కూడా స్కై ఈజ్ ది లిమిట్ ఫర్ ఈ టూరిజం డెవలప్మెంట్ చెప్తున్నారు. ఫండ్స్ మొబిలైజేషను వాటిని ఎట్లా చేయాలో ఒక ఆలోచన ఉంది. చాలామంది కూడా బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిన్న వరదల్లో చూస్తే ఆయన చేసినటువంటి ఆ కృషి, అసలు రాష్ట్రం దాటి ఎల్లలు దాటి రాష్ట్రాలు ఇలా చర్చించుకో, ఒక ముఖ్యమంత్రిగా ఉండి వరదల్లో ఒక సామాన్యుడిలాగా నీళ్ళల్లో దిగి వయసులో కూడా చేస్తున్న సందర్భం జనాన్ని ఒక ఆలోచింపజేసింది, పులకింపజేసింది. ఒక మనసులు ద్రవించినాయి. అందుకే కోటాను రూపాయలు ఇవాళ నిధులు డొనేట్ చేస్తున్నారు బాబు గారికి. కీపింగ్ ఇన్ హిస్ సర్వీసెస్ ఏదైతే చేసాడో ఒక ముఖ్యమంత్రిగా, దాన్ని దృష్టిలో పెట్టుకొని వాలంటరీగా వచ్చేసి జనం నిధులు ఇస్తున్నారు. అలాగే ఈ టూరిజం కూడా నాకు కొద్దిమంది జస్ట్ నేను చైర్మన్ అయిన తెలియని చాలామంది ఫోన్లు చేసి మేము ముందుకు వస్తాము, చేస్తాము, మేము పీపీపీ విధానంలో కూడా మేము ముందుకు వస్తాం, మీరు అందరూ సహకరిస్తుంటే, అలా ముందుకు వచ్చే వాళ్ళకి ప్రభుత్వ విధి విధానంలో పడైతే ఉన్నాయో నేను కూడా స్టడీ చేయాలి. బాబు గారితో డిస్కస్ చేసి ఆయన ఇంకా ఏం డైరెక్షన్స్ ఇస్తారో తెలుసుకొని వారి ఆదేశాలు తూచా తప్పకుండా ఏం చెబితే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చేస్తాం టు డెవలప్ దిస్ సెక్టర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.